సెప్టోఫ్రంటైన్ మెడికేషన్ అనేది ఒక యాంటీబయాటిక్ మెడికేషన్. ఇది దేనికి పనికి వస్తుందంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని పోగొట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది. ఇది చాలా డోసెస్లో దొరుకుతుంది, 100 mg 50 mg అని. 100 mg అయితే డైలీ 2 ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి 12 hours గ్యాప్తో, మార్నింగ్ అండ్ నైట్ తిన్న తర్వాత. అదే 50 mg ట్యాబ్లెట్స్ అనుకోండి 6 hours గ్యాప్తో 4 టైమ్స్గా వేసుకోవాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి? బాగా తిన్న తర్వాత నీళ్ళతో పాటు వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్ని అయితే. ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయడం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతాయా అంటే ఎస్, డెవలప్ అవుతాయి. అవేంటివంటే నాజియా, వామిటింగ్స్, దీంతోపాటు కడుపులో నొప్పి రావడము, కాన్స్టిపేషన్ డెవలప్ అయిపోవడము, ఆకలి తగ్గిపోవడము, కొన్ని రేర్ కేసెస్లో పల్మనరీ టాక్సిసిటీ అంటే లంగ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడము, లివర్ టాక్సిసిటీ అంటే లివర్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడము, రీనల్ ఇంపైర్మెంట్, రీనల్ ఇష్యూస్ డెవలప్ అవ్వడము, కొంతమందిలో అయితే పెరిఫరల్ న్యూరోపతి అంటే కాళ్ళల్లో చేతుల్లో తిమ్ముళ్ళు, నొప్పులు, మంటలు డెవలప్ అవ్వడం, ఇవన్నీ అయితే జరుగుతాయి. కాబట్టి ఏ డోసు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యే వాడండి ఈ యాంటీబయాటిక్ మెడికేషన్ని. ఇది ఎవరెవరిలో సేఫ్? జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో సేఫ్గా వాడచ్చా, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో సేఫ్గా వాడచ్చా అని అయితే డౌట్ ఉంటుంది కదా. ప్రెగ్నెంట్ లేడీస్లో అప్ టు 6 to 7 months వరకు అయితే ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయొచ్చు. 8th మంత్లో 9th మంత్లో అయితే యూజ్ చేయకండి, బేబీకి అయితే ప్రాబ్లం అవుతుంది, లోపల పెరుగుతున్న బేబీకి అయితే ప్రాబ్లం అవుతుంది. లాక్టేటింగ్ మదర్స్లో యూజ్ చేయొచ్చు, సేఫే ఇది. రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే దీనివల్లనే రీనల్ ఇంపైర్మెంట్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ రీనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయకండి. ఒకవేళ తప్పదు యూజ్ చేయాలంటే మీ ఫిజిషియన్ ఎంత డోసులో పెట్టాలో అంత డోసులో పెడతారు, ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులు మీకు చెప్తారు.